అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. అది జంతువుల విషయంలో సమన్యాయం పాటించేది. ఆ సింహానికి ఒక మగ సంతానం ఉంది. పేరు రుద్రం. తల్లిదండ్రుల అతి గారాబంతో అల్లరిగా తయారయ్యింది. ఇక చిన్న చిన్న జంతువులను బాగా ఏడిపించేది. ఆ ఆగడాలు భరించలేక జంతువులన్నీ సింహం దగ్గరికి వెళ్ళి ఇలా రోదించాయి. ప్రభు, విద్య నేర్చుకునేందుకు రుద్రాన్ని గురుకులానికి పంపండి అని కోరాయి. రుద్రం ఇంకా చిన్నపిల్లే, అప్పుడే చదువేంటి, అయినా పిల్లలు కాకపోతే పెద్దలు అల్లరి చేస్తారా ఏంటి అని కొట్టి పారేసింది సింహం. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు జంతువులన్నీ రాజు దగ్గరికి వచ్చి, మృగరాజా, ఒక చిన్న జంతువు చేసిన అల్లరి పనికి జింక కొమ్ములు విరిగిపోయాయి, కుందేలు కాలికి దెబ్బ తగిలింది అని ఫిర్యాదు చేశాయి. అసలేం జరిగింది అని సింహం ప్రశ్నించడంతో ఆ చిన్న జంతువు గొయ్యి తవ్వి దానిపైన ఆకులతో కప్పేసింది. పరుగున వస్తున్న కుందేలు, జింక అందులో పడిపోయాయి అని చెప్పాయి ఆ జంతువులన్నీ. ఇక జంతువు చిన్నదైనా పెద్దదైనా ఒకే న్యాయం, ఒకే శిక్ష. ఇంతకు ఆ పని చేసింది ఎవరు అని అడిగింది సింహం. మరెవరో కాదు, రుద్రం అంది ఎలుకబంటి. సింహం గతుక్కుమంది. ఏం చేయాలో అర్థం కాక మంత్రి ఏనుగు వైపు దీనంగా చూసింది. మృగరాజా, మన అడవిలో తెలియక తప్పు చేసిన చిన్న జంతువులకు నిర్బంధ విద్య అమలు చేస్తున్నాం. ఆ మేరకు యువరాజును 6 నెలల పాటు ఎలుకబంటి దగ్గరకు పంపవలసి ఉంటుంది అంది ఏనుగు. సరేనని సింహం ఇంక తప్పదు అనుకుని 6 నెలలు ఎలుకబంటి దగ్గరికి పంపడానికి ఒప్పుకుంది. ఇక 6 నెలలు గడిచిపోయాయి. 6 నెలల తర్వాత బుజ్జి సింహాన్ని తీసుకెళ్లేందుకు వెళ్ళిన మృగరాజుతో ఎలుకబంటి ఇలా అంది. ప్రభు, రుద్రం అల్లరి తగ్గిపోయింది, తెలివితేటలు నేర్చుకుంది. ఆ రోజు మీ బిడ్డ గొయ్యి తీసి ఆకులు కప్పడం వరకు నిజమే, కానీ అందులో జింక కుందేలు పడలేదు. దానిలో మార్పు తీసుకురావాలని మీకు అబద్ధం చెప్పాం అంతా అని ఎలుకబంటు అంది. అయితే మీరు రుద్రానికి కాదు, నాకు బుద్ధి వచ్చేట్టు చేశారు అంది సింహం నవ్వుతూ. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.